ఓం నమ శివాయ. ఓం నమో నారాయణయ. శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశము బొట్టు ముద్దపప్పు. మనలో చాలామంది బొట్టు పెట్టుకోవడాన్ని చులకనగా చూస్తారు. మంచి అభిప్రాయం ఉంటే బుద్ధిమంతుడు అంటారు, మంచి అభిప్రాయం లేకపోతే ముద్దపప్పు అంటారు. మరికొంతమంది మేము సెక్యులరిస్టము, మేము మత చిహ్నాలను ధరించము అంటారు. వాస్తవానికి మన పెద్దలు అనేక ఆచారాల రూపంలో మనకి ఆరోగ్య రహస్యాలని, ఐశ్వర్య అభివృద్ధి రహస్యాలని తెలియజేశారు. బొట్టు పెట్టుకోవడం అనేది ఆరోగ్యకరం మరియు ఐశ్వర్యకరం. భృగు మధ్యమున బొట్టు పెట్టుకోవడం ద్వారా శరీరంలోని 72,000 నాడులకు యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మానవ చక్రాల్లో ఆజ్ఞాచక్రం థర్డ్ ఐ అంటాం, ఇది యాక్టివేట్ అవుతుంది. అలాగే మనుషులకు నరదృష్టి నుంచి కూడా బొట్టు చాలా వరకు కాపాడుతుంది. కాబట్టి ఈ బొట్టు సాంప్రదాయం అనేది మంచి సాంప్రదాయం, శుభం.